హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోబయాటిక్ బ్యాక్టీరియా గురించి మనం తెలుసుకుందాం. బ్యాక్టీరియా అంతా చెడ్డది కాదండి. బ్యాక్టీరియాలో కూడా 2 టైప్స్ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా. మంచి బ్యాక్టీరియా మనకు మేలు చేస్తే, చెడు బ్యాక్టీరియా దానికి ఆపోజిట్‌గా వర్క్ చేస్తుంది. మంచి బ్యాక్టీరియానే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అంటాం. అది మన ఆహారంలో, పులిసిన ఆహారంలో పుష్కలంగా ఉంటుంది. పెరుగులో ఉంటుంది, దోసపిండిలో ఉంటుంది, ఊరగాయలో ఉంటుంది, అంబలిలో ఉంటుంది. వీటన్నిటిలోనూ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏ రకాలుగా మనకు హెల్ప్ చేస్తుందో ఈరోజు చూద్దాం. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఏదైనా సరే బయట ఫుడ్ తీసుకొని కాస్త స్టమక్ అప్సెట్ అయిందంటే ఇంట్లో సలహా ఇస్తారు మజ్జిగ తాగమని. సో, మజ్జిగలో ప్రోబయాటిక్ ఉండడమే కారణం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. బ్లోటింగ్ అంటారు కదా! తేన్పులు, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటే ప్రోబయాటిక్ ఫుడ్ దాన్ని అరికడుతుంది. సో, డైజెషన్ సమస్య, ఇండైజెషన్ ఎవరికైతే ఉన్నట్లయితే ఆ ఇండైజెషన్‌ని పోగొట్టి డైజెషన్ సాఫీగా అయ్యేటట్లు చూస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఇన్ఫెక్షన్‌కి గురైనప్పుడు మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అగైనెస్ట్‌గా యాక్ట్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ విన్ అయితే ఇమ్మీడియేట్‌గా మనం ఆ జబ్బుని తగ్గించేసుకుంటాం. లేకపోతే ఆ జబ్బు తీవ్రత, ఆ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బలంగా ఉంటుందో, తరచుగా మనం జబ్బు పడడం కూడా అంత బలహీనపడిపోతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడంలో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా చాలా హెల్ప్ చేస్తుంది. మన ఇమ్యూన్ సెల్స్ 70% డైరెక్ట్‌గా గట్‌తో రిలేటెడ్‌గా ఉంటాయి. ప్రోబయాటిక్ బ్యాక్టీరియా డైరెక్ట్‌గా ఇమ్యూన్ సిస్టమ్‌లో వర్క్ చేయకపోయినా కానీ, ఇమ్యూన్ సెల్స్ బ్యాడ్ వైరస్ కానీ, బ్యాడ్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నార్మల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో కొంతమందిలో, ఆ ఇన్ఫెక్షన్స్ రెడ్యూస్ చేయడంలో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. మనం తరచుగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నాం. జ్వరాలొచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్ తలెత్తినప్పుడు కానీ, ఆ యాంటీబయాటిక్స్ ఏం చేస్తుందంటే గట్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. తిరిగి గుడ్ బ్యాక్టీరియా మన గట్‌లో డెవలప్ అవ్వాలంటే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మనం ఎక్స్‌టర్నల్‌గా సప్లై చేసే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అది బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది. కొన్ని యాంటీబయాటిక్స్ వాడినప్పుడు డయేరియా కూడా రావచ్చు. అంటే ఫ్రీక్వెంట్ మోషన్స్, లూజ్ మోషన్స్. ఆ లూజ్ మోషన్స్ అయినప్పుడు పూర్తిగా బ్యాక్టీరియా మొత్తం కడుపులో తుడిచిపెట్టుకుపోతుంది. తిరిగి మనం రిస్టోర్ చేయడానికి ఆ గుడ్ బ్యాక్టీరియా మన ఎక్స్‌టర్నల్‌గా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఈ డయేరియా తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, "నేను బాగా తింటానండి, కానీ నాకు వంట పట్టడం లేదని." అంటే తిన్న ఫుడ్ న్యూట్రిషన్‌గా కన్వర్ట్ అయ్యి, అది అబ్జార్ప్షన్ జరగటం లేదని. ఆ అబ్జార్ప్షన్ పేగులో ఉన్న విల్లై ద్వారా జరుగుతుంది. సో, ఆ అబ్జార్ప్షన్‌ని బాగా జరిగేటట్లు చూస్తుంది ప్రోబయాటిక్ బ్యాక్టీరియా. అంతేకాదు కొన్ని రకాల విటమిన్స్ తయారీ కూడా ప్రోబయాటిక్ బ్యాక్టీరియా వల్లే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ కే అండ్ కొన్ని రకాలైన బి విటమిన్. కాన్‌స్టిపేషన్‌ని రెడ్యూస్ చేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి, ఫ్రీగా బయటికెళ్ళిపోవడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. మన గట్‌ని సెకండ్ బ్రెయిన్ అని గూడా అంటారు. ఎందుకంటే గట్‌కి మన మైండ్ కండిషన్‌కి కాస్త డైరెక్ట్ సంబంధమే ఉంటుంది. కొన్ని రకాలైన ఆహారం తీసుకున్నట్లయితే కాస్త మత్తుగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. కొన్ని రకాలైన ఆహారం తీసుకున్నట్లయితే యాక్టివ్‌గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అది ఎందుకు జరుగుతుందంటే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా కొన్ని రకాల కెమికల్స్‌ని రిలీజ్ చేస్తుంది. అది బ్రెయిన్‌లో ఉన్న న్యూరో కెమికల్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. సో, ఈ రకంగా ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మూడ్‌ను గూడా రెగ్యులేట్ చేస్తుంది. మరి ఈ ప్రోబయాటిక్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అంటే ప్రోబయాటిక్ ఫుడ్ మనం తినడమే దానికి సొల్యూషన్. ప్రోబయాటిక్ ఏ పదార్థాల్లో ఉంటుంది? యోగర్ట్‌లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, దోసల్లో ఉంటుంది, కాస్త పులిసిన ఆహారంలో ఉంటుంది. అంబలి అని తయారు చేస్తారు. రాగి సంగటిలో రాత్రి నీళ్ళలో నానబెట్టి,
పొద్దున్నే మజ్జిగ కలుపుకొని దాన్ని సేవిస్తూ ఉంటారు గ్రామ ప్రజలు. దాంట్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇంకా మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. న్యూట్రిషన్ కంపెనీస్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని ప్యాకెట్‌లో కూడా సరఫరా చేస్తారు. మరి ఈ ప్రోబయోటిక్ బాగా గట్‌లోనే అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే ఆ ఫైబర్ ఫుడ్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతుంది. ఫ్లేవనాయిడ్ ఫుడ్స్ బాగా తినాలి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు వీటినే ప్రీబయోటిక్ అని కూడా అంటారు. ప్రీబయోటిక్ ప్రోబయోటిక్‌కి ఆహారం అవుతుంది. సో ఇదండి. సో ప్రోబయోటిక్ డెవలప్‌మెంట్ ద్వారా గట్ హెల్త్‌ని పొంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.